ప్రైజ్ లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మరొకసారి నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా అండి? ప్రభు మీ జీవితాన్ని మరొకసారి దర్శించనుగాక, దీవించనుగాక. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. అలాగే ఈ పరిచర్య కొరకు, మా కొరకు ప్రార్థిస్తున్న మీకు నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ అండి. మంచిది, దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకు వెళ్దాము. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశానికి స్తోత్రాలు. ఎవరైతే నాయన లైవ్లో వస్తున్నారో వారిని, వారి కుటుంబాన్ని, వారి కలిగినంతటిని కూడా ఆశీర్వదించమని మాతో మాట్లాడండి. రోగులను స్వస్థపరచండి అయ్యా. హాస్పిటల్లో బాధపడుతున్న వారు, ఆర్థిక సమస్యలు ప్రభా, కుటుంబ సమస్యలయ్యా, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానము కోరి ఈ లైవ్ చూస్తున్న ప్రతి వారి జీవితంలో సమాధానమును, ధైర్యమును కలగచేయండి. మీ నామములో ఆశీర్వదించండి. బలమైన మీ కార్యములు జరిగించమని వేడుకుంటున్నా. ఇప్పుడే యేసు నామములో ప్రతి బలహీనత, ప్రతి వ్యాధి, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు యేసు నామములో వీడిపోనుగాక. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్యను దూరము చేయండి. రోగగ్రస్తమైన శరీరములను స్వస్థపరచండి అయ్యా. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి ప్రభా. ఆర్థిక సమస్యలు యేసు నామములో తొలగిపోనుగాక. కుటుంబ సమస్యలు, కలతలు, కల్వరాలు ప్రభా, రోగాలు నాయనా, వ్యాధులు ప్రభా, బలహీనతలు తండ్రి, ఏ సమస్య చేత బాధపడుతున్నారో ప్రభా, వారి జీవితం నుంచి తొలగించమని వేడుకుంటున్నా అయ్యా. ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడి మా జీవితంలో చేస్తున్న ప్రతి మేలుకై స్తోత్రాలు. ప్రత్యేకంగా నాయనా ఈ పరిచయను మమ్మను ప్రేమిస్తూ మాతో కూడా నిలిచి ఉన్న ప్రతి కుటుంబము దీవించబడుగాక. ప్రతి శరీరంలో ఉన్న వ్యాధి సమస్యలు తొలగిపోనుగాక. ప్రతి కంతి యేసు నామములో కరిగిపోనుగాక. ఆత్మతో తాకండి, అభిషేకించండి అయ్యా. చిన్నబిడ్డల స్టడీస్ని, వ్యాధిగ్రస్తులను ప్రభా, హాస్పిటల్ ఇప్పుడునైనా యా బెడ్స్ మీద ఉన్న ప్రతి వారిని ప్రభా, ఉద్యోగ సమస్య, వివాహంలో, కుటుంబంలో జరుగుతున్న సమస్యలు ప్రభా, నామములు పారదోలండి. బలమైన మీ కార్యములు చేయండి. చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. సకల మహిమంతా మీకు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరొకసారి ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో దేవుడు బలమైన కార్యములు జరిగించునుగాక. మంచిది, నా టాపిక్లోకి వెళ్తున్నానండి. మరి నాకు అంశం ఏంటంటే, పట్టజాలని దేవుడు పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తాడు. పట్టజాలని దేవుడు, పట్టజాలని దేవుడు అంటే లిమిట్ లేదు దేవునికి. ఒక ఎగ్జాంపుల్గా, ఒక లీటర్ డబ్బా ఉందనుకోండి. ఒక 2 లీటర్ల పాలు మన దగ్గర ఉన్నాయి. ఈ లీటర్ డబ్బాలో, అంటే 1 లీటర్ డబ్బాలో ఈ 2 లీటర్ల పాలు మనం పోసినట్లయితే లీటర్ వరకే వెళ్తాయి. ఆ తర్వాత మిగతాయి అన్నీ కూడా పొర్లి కింద పడిపోతాయి. అంటే ఆ డబ్బా యొక్క కెపాసిటీ ఎంత అంటే కొంతవరకే దాన్ని కూర్చుకోగలదు, మిగతాదంతా కూడా కింద పడిపోతుంది. దీన్ని ఏమంటామంటే పట్టట్లేదు, సరిపోవట్లేదు. అలాగే దేవుడు కూడా ఎటువంటి దేవుడు అంటే పట్టజాలని దేవుడు. చాలామంది దేవుణ్ణి ఒక దగ్గర అన్నట్టుగా ఒక చిన్న పటము లేదా ఒక బొమ్మ, ఒక వస్తువు రూపంలో, లేదైనా ఒక
వస్తువులాగా తయారు చేసి ఇక్కడే ఉండాలా అన్నట్టుగా దేవుణ్ణి అమరుస్తారు. కానీ బైబిల్లో అయితే బైబిల్ దేవుడు అలా కాదు. దేవుని యొక్క వాక్యములు చూస్తే ఆయన పట్టజాలని దేవుడు. ఆ పట్టజాలని దేవుడు మీ జీవితంలో కూడా పట్టజాలనంత దీవెనలు కుమ్మరించగలడు. మీరు గనుక మొదటి రాజులు 8:27 గనుక చూస్తే, నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసము చేయడు, ఆకాశములు సైతం నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరం ఎలాగు పట్టును. ఇక్కడ సొలొమోను అంటున్న మాట అంటే దేవుణ్ణి గురించి, ఆయన సామర్థ్యాన్ని గురించి, ఆయన శక్తిని గురించి, ఆయన నివాసాన్ని గురించి మాట్లాడుతూ ఒక మందిరాన్ని కడుతున్నప్పుడు కూడా దేవుడు ఎటువంటి దేవుడో తనకు అర్థమైంది. ఏమంటున్నాడంటే, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును. అంత గొప్ప దేవుడు నేను కట్టించిన ఈ మందిరములో ఎలాగుండగలడు. అయితే మరి మందిరం దేని కొరకు? ప్రార్థించడానికి, ధూపం వేయడానికి, ఆయన నామలో కూడుకోవడానికి ఇది కడుతున్నాను. కానీ నీ నివాసం అయితే మహాకాశములు కూడా పట్టజాలవంట. వాట్ ఏ గ్రేట్ గాడ్! ఇంత గొప్ప దేవుడు మనం అర్థం చేసుకోవాలి. చాలామంది అర్థం కాక దేవుని ఒక చిన్న దీపముగాను, ఒక చిన్న బొమ్మగాను, ఒక పటముగాను పేర్చి పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ చూస్తే ఈ దేవుని గురించి ఎలాగుందంటే, నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసము చేయడు, మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. ఎంత గొప్ప దేవుడండి! ఇదే గనక దేవునికి వాక్యములు ఇంకా కొంచెం అర్థం కావడానికి 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే, మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా, ఆకాశమును మహాకాశమును నిండు పట్టజాలవే. అంటే మనుషులతో ఇంత మహిమగల దేవుడు, శక్తిగల దేవుడు, వెలుగైన దేవుడు, మరి మహాశక్తి గల దేవుడు మనుషులతో నివాసం చేస్తాడా? ఆ మహిమతో అయితే నివాసం చేయలేడు. చేయునా, మహాకాశమును నిన్ను పట్టజాలవే. మళ్ళా సేమ్ అదే మాట మాట్లాడుతున్నాడు. నేను కట్టిన ఈ మందిరం నిన్ను పట్టునా అంటే నిన్నందులో ఉంచగలనా, పెట్టగలనా? ఇందులో నివాసము చేయని ఒక మందిరాన్ని కడితే అందులో మీరు కుదించుకొని నివసించగలరా అని ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాడు, క్వశ్చన్ మార్క్ చేస్తున్నాడు. భూమి యందు నివాసము చేయనా, ఈ మందిరము నిన్ను పట్టునా? అవును ప్రియులారా, దేవుణ్ణి ఏది కూడా, ఏ స్థలము, ఏ ప్రాంతము, ఈ మందిరము పట్టజాలదైంది. పట్టజాలని దేవుడైన అయినప్పుడు కూడా ఆయన మనతో నివాసము చేస్తున్నాడు. ఇక్కడ చూస్తే కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు. 113:4 కీర్తనలు చూసినట్లయితే, నూట 13:4 వచనం చదువుతున్నా. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. అంటే గ్రేట్ గాడ్, అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నదంట. అంటే అంత గొప్ప దేవుడు, అంత ఆకాశం ఎంత ఉంటుంది, దాని కొలత ఎంత, దాని యొక్క వైశాల్యం ఎంత, దాన్ని కొలవగలమా? ఆయన మహిమ కూడా ఆకాశ విశాలమున, ఆకాశములో వ్యాపించి ఉన్నది అని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక చూస్తే, క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట
మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెను నేను ఎరగను, శరీరం లేక కొనిపోబడెను నేను ఎరగను, అది దేవునికే తెలియను. పౌలు గారి యొక్క జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఆత్మీయమైన అనుభవాన్ని మాట్లాడుతున్నాడు. క్రీస్తు నందున ఒక మనుష్యుని నేను ఎరుగుదును అనగా అతని గురించే మాట్లాడుతున్నాడు. అతడు 14 సంవత్సరం కిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. అంటే ఇన్ని ఆకాశాలు ఉన్నాయా? అవును, ఉన్నాయంట. మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం అని ఇక్కడ వ్రాయబడటం మనం చూస్తున్నాం. అతడు శరీరంతో కొనిపోబడెను నేను ఎరగను, శరీరము లేక కొనిపోబడెను నేను ఎరగను, అది దేవునికే తెలియను. అంటే ఆ మూడవ ఆకాశములో వెళ్ళి దేవునితో మాట్లాడునట్టుగా, వచింప సఖ్యము గాని మాటలు విన్నట్టుగా చూస్తున్నాం. అంటే దేవుడు తన స్థానం, తన నివాస స్థలం ఆకాశ మహాకాశములు దాటి ఉన్నాయంట. ఈ భూమి, ఈ సమస్తం ఆయనను పట్టజాలదంట. ఎంత గొప్ప దేవుడు. అయితే లైవ్ చూస్తున్న నీ జీవితంలో పట్టచాలని ఆ దేవుడు, పట్టచాలని దీవెనలు నీపై నాపై కుమ్మరించునుగాక. అవును, మన జీవితంలో అటువంటి దీవెనలు మన జీవితంలో ఉండునుగాక. ఇదే గనుక మనం చూస్తే, కొంచెం గమనించినట్లయితే మలాకి 3:10 చూస్తే మనకు అర్థమవుతుంది. మలాకి 3:10, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరించదును. అంటే పట్టజాలని దేవుడు ఎటువంటి దీవెన కుమ్మరిస్తాడో 3:10 మాట్లాడుతున్నాడు. మొదటి రాజు 8:27 పట్టజాలని దేవుడిగా, మిగతా వచనాలన్నీ నేను చదువుతున్నా, పట్టజాలని దేవుడిగా మనకు కనబడుతున్నాడు. ఆ దేవుడు ఎటువంటి ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడో ఇక్కడ చెబుతున్నాడు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరములోనికి నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి చాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రేమ. అవును, ఆ దేవుణ్ణి ఎక్కడ కూడా కుదించలేం, ఎక్కడ కూడా లిమిట్ చేయలేం. దాని అర్థం లిమిట్లెస్ గాడ్, గొప్ప దేవుడు. ఆకాశ మహాకాశములు కూడా ఆయన పట్టజాలం. అందుకే అంటాడు 66:1 యెషయా ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠమని దేవుని యొక్క వాక్యం అంటుంది. మరి ఇంత గొప్ప దేవుడు నీ జీవితంలో నిన్ను దీవించలేడా? ఆశీర్వదించలేడా? నీ సమస్యలు తీసివేయలేడా? నీ కన్నీరు, నీ దుఃఖం, నీ ఆర్థిక పరిస్థితులు, ఇప్పుడు ఒకవేళ చాలని జీవితం కావచ్చు, తినడానికి తిండి లేకపోవచ్చు, కుటుంబంలో సహోదరు అంటుంది, అయ్యా నా కుటుంబంలో అన్ని సమస్యలే, నా భర్త ఇంకా త్రాగుతున్నాడు, తినడానికి కూడా తిండి లేదు మా జీవితంలో, జాబ్ లేదయ్యా. బ్రదర్ గారు అంటున్నారు, అయ్యా నాకు సరి అయిన జాబ్ లేదయ్యా, చాలినంత జీతము సరిపోవట్లేదు. ఒక తల్లి అంటుంది, నా కుమార్తెలకు సరి అయిన ఆరోగ్యము లేదు. ఈ విధంగా ప్రతి వారు వారి సమస్యలను బట్టి బాధపడుతున్నారు. నిజమే పిల్లరా, ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య కలత పెడుతుండొచ్చు, భయపెడుతుండొచ్చు, బాధిస్తూ ఉండవచ్చు. కానీ ప్రభుని చూసినప్పుడు పట్టచాలని ఆ దేవుడు పట్టజాలని దీవెనలు మన మీద కుమ్మరిస్తా అని వాక్యం అంటుంది. నువ్వు నమ్మినట్లయితే ఈ 3:10 ప్రకారంగా విస్తారమైన దీవెనలు, పట్టజాలని విస్తారమైన దీవెనలు అంట, ఆకాశ వాకిళ్లను విప్పి. అవును, మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో ప్రభుని, ఆయన విశ్వసిస్తామో, నీ జీవితంలో నీ రోగాన్ని స్వస్థపరచడమే కాదు,
నీ పాపాలు తీసివేయటమే కాదు, నీ జీవితంలో, నా జీవితంలో పట్టజాలని దీవెనలు ఆయన మన మీద కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు. బైబిల్లో కనుక చూస్తే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నా. జగత్తును అందలి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభువే ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములో నివసింపడు. మనము చేసుకునే వాటిలో కాదు, మనలో నివసిస్తాడు ఆయన. మన హృదయములో ఉంటాడు, మన మనసులో ఉంటాడు. మన హృదయములో దేవునికి చోటిస్తే మనలో నివసిస్తాడు ఆయన. మనము నిర్మించిన చేతి పనుల్లో ఆయన నివసించాడంట. ఆకాశమును భూమికిని ప్రభువై ఉన్నందున, ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠం, ఆకాశము భూమికి ప్రభువైనందున హస్తకృత్యములైన ఆలయములో దేవుని చేతితో చేయబడిన ఇవేవైతున్నాయో, మహాకాశములు ఏవైతున్నాయో, మరి హస్తకృత్యాలు ఏవైతున్నాయో వాటిలో, ఆలయాల్లో, చేతులతో చేయబడిన ఆలయాల్లో నివసించడంట. చేతులతో చేయబడిన మన జీవితంలో, అంటే మన హృదయములో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాదండి, నిశ్చయముగా పట్టజాలని దీవెనలు మన మీద కుమ్మరించాలని ఆ ప్రభువు కోరుకుంటున్నాడు. నీవేమాత్రం కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. చూద్దామా అండి, బైబిల్లో కనుక చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరమేగా, అతడు నీవు కన్నులారా దానిని చూచెదవు కానీ దాన్ని తినకుందు అని అతనితో చెప్పాను. ఇక్కడ చూస్తే ఈ 7వ అధ్యాయం చదివితేనే మనకు అర్థమవుతుంది. సోమ్రోన్లో బహుభయంకరమైన కరువు వచ్చిందంట, శ్రమ కలిగింది. మనుషులను చంపుకొని తినే పరిస్థితి. గాడిద, రెట్ట, పావురము లేదా ఏవైతున్నాయో వాటి యొక్క రెట్ట తినేంతగా, ఇంకొక విధంగా చెప్పాలంటే మనుషులను చంపుకునే అంతగా చాలా బాధాకరం, చాలా కఠినమైన కరువు ఏర్పడ్డది ఇక్కడ. ఇటువంటి సమయంలో, ఇంత సమయంలో దైవజనుడు ఒక మాట అంటున్నాడు. ఎలీషా అనే దైవజనుడు రాజుతో ఇలా అంటున్నాడు, యెహోవా మాట ఆలకించము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు ₹1 ఒక మాణికం సన్నని పిండియు ₹1 2 మాణికలు ఎవరు అమ్మబడును. ఇలాగ చెప్పినప్పుడు అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరమిస్తున్నాడు. అతడు నువ్వు కన్నులారా దాన్ని చూచెదవు కానీ దాన్ని తినకుందు అని అతనితో చెప్పాను. అంటే ఎంత భయంకరమైన ఈ కఠినత్వం, ఈ కరువు ఒక్క రోజులో కూడా తీరదు. ఆకాశ వాకిళ్ళు తెరిచిన అంత బాధకరంగా, అంత వేదనకరంగా ఉంది అని ఇక్కడ రాజు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. కానీ ప్రవక్త ఏమంటున్నాడంటే, రేపటి లోపట, ఇదే వేళ, ఈ సమయము లోపట కరువంతా కూడా తీరిపోతుంది. ఆకాశ వాకిళ్ళు తెరిచిన అసంభవం ఇది. ఎందుకంటే అంత భయంకరమైన కరువు ఏర్పడదు ఇక్కడ. ఒకవేళ మీ జీవితంలో అటువంటి దారిద్ర్యాన్ని, కరువును ప్రభు ఒకవేళ ఆకాశ వాకిళ్ళు తెరిచిన నిజంగా నా సమస్య తీరదు అన్నట్టుగా అనుకుంటున్నావా? కడు పేదరికం, మనుషుని చంపుకునేంత కరువు, పశువులకు రెట్ట తినేంత కరువు, ఇంత భయంకరమైన పరిస్థితి ఎలా మారగలదు? ఒక్క రోజులో ఎలా మారగలదు? ఒక రాత్రికి రాత్రి ఈ వేళ లోపల ఎటువంటి కార్యం జరగగలదు? కానీ ప్రవక్త దేవుని ద్వారా అంటున్నాడు,
రేపు ఈ వేళకు పరిస్థితులు మారిపోతాయి. అవును ప్రియులరా, నీ అప్పు, నీ ఆర్థిక సమస్య, నీ చాలా మంది కంటే ఇలా అంటే ఎలా జరుగుతుంది? నా అప్పు ఎలా తీరుతుంది? నా సమస్య, నా ఉద్యోగం, నా కుటుంబ పరిస్థితులు ఎలా మారగలవు? పట్టజాలని దేవుడు ఇక్కడ పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇది 2 రాజుల గ్రంథం 7:16 చూస్తే, జనులు బయలుదేరి సిరిలో దండి మీద దోచుకుని, కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండి 2 మానికల యవలు అమ్మబడెను. ఆ తదుపరి ఆ సమయం వచ్చే లోపట దైవజనుల ద్వారా ప్రవచించిన పలుకులు ఎలా నెరవేరుతున్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవని చేతి మీద రాజు ఆనుకుని నేను అధిపతి ద్వారమున నిలబట్టయు నిర్ణయింపబడగా, రాజు దైవజనుడి వద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారం ద్వారమందు జనుడు త్రొక్కబట్ట చేత అతడు మరణమాయెను. రూపాయి ఒకటింటికి 2 మానికలు ఎవరు, రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండి రేపు ఈ వేళప్పుడు సోమ్రోన్లో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరిందంట. ఎంత ఆశీర్వాదం, ఎంత అద్భుతం! పట్టచాలని ఆ దేవుడు ఈ సోమ్రోన్లో ఇక్కడ జరుగుతున్న ఈ ప్రజల జీవితంలో ఉన్న కరువు ఏదైతే దైవజనం ద్వారా పలికిన మాట ఏదైతే ఉందో అది అక్షరాల నెరవేరుస్తున్నంట. రూపాయికి ఒకటింటికి 2 మానికలు ఇవ్వాలంట. రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండి రేపు ఈ వేళ అని చెప్పిన ఆ వేళ వచ్చినప్పుడు సోమ్రోన్లో అమ్మబడిందంట. ఆ రాజు త్రొక్కబడి చంపబడ్డాడంట. నువ్వు చూతువు కాని తినకుందు అన్నాడు ఆ దైవజనుడు. ఆ ప్రకారంగా జరిగిందంట. ఒకవేళ నీ పరిస్థితులు నీవు అలాగున్నావా? దేవుణ్ణి నీ పరిస్థితులను బట్టి నమ్మలేకపోతున్నావా? కానీ దేవుని యొక్క ఆ మహాత్మ్యము చూడండి. పట్టచాలని దేవుడైన ఆకాశ మహాకాశములు కూడా పట్టచాలవు. అయితే ఆ దేవుడు పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తున్నాడు. షోమ్రోన్లో ఉన్న కరువంతా కూడా తీరిపోయిందంట. ఇక్కడ చూస్తే ఇశ్రాయేల్లో వారు పడ్డ బాధ, ఆ కరువు అంతా తీర్చబడట్టుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. మీ జీవితంలో కూడా అటువంటి కార్యము జరుగునుగాక. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనాన్ని గనుక చూసినట్లయితే, అయినను మా బాల్యం నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మింగివేయుచున్నది. ఇక్కడ చూస్తే వారి కష్టార్జితం అంతా ఏమైపోతుందంటే మింగివేయబడుతుందంట. సిగ్గుపడిన వారమై సాగిలపడదాము రండి, మనము కనబడకుండా అవమానమును మనకు మరుగు చేయనుగాక. మన దేవుడిని యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యం నుండి నేటి వరకు మన దేవుడిని యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారం. అంటే దేవుడు వారి జీవితాలు ఎంతో సమృద్ధిని, నెమ్మదిని, ఆ పట్టచాలని ఆ దేవుడు వారి జీవితంలో ఎన్నో కార్యములు చేశాడు. వారి స్థితి ఎలాగైందంటే, ఎప్పుడైతే అన్యులను వెంబడించారో, అన్య దేవతలను వెంబడించారో, దేవుని మాట వినలేదు, వారి కష్టార్జితం అంతా మింగివేయబడ్డదంట. సిగ్గునందిన వారమై సాగిలపడదము రండి, మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయునుగాక. మన దేవుడిని యెహోవా మాట వినక మనమును మన పితరులు మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడిని యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారమైతిమి. నిజమే ప్రియులారా, దేవుని మాట వినకపోట బాల్యం నుండి వారు నేటి వరకు అలాగే ఉన్నదంట. అలాగే ఉన్నామా మనం? అలాగైతే మనం సరి చేసుకుంటే ఆయన దీవెనలు చూడగలం, నెమ్మది పొందగలం, శాంతి కలుగుతుంది, సమృద్ధిని చూడగలం, అప్పులు తీరుతాయి ప్రియులారా, మిగులుబాటు కలుగుతుంది. మీ జీవితంలో ఏ సమస్య అవుతుందో, ఏ బాధ అవుతుందో యేసు నామములో అది తొలగిపోతుంది ప్రియులారా. అవును, ఆ భయంకరమైన పట్టచాలని ఆ దేవుడు పట్టజాలను దీవెనలు నీ మీద నా మీద కుమ్మరించునుగాక.